అమెరికాకి వివిధ రంగాల్లో ఉన్న ఆధిపత్యం క్రమంగా తగ్గిపోతుంది, తనకి తానుగా దెబ్బతింటోంది. తాజాగా ఎఫ్బిఐకి సంబంధించినటువంటి ఆ వ్యవహారాల మీద మేజర్ సైబర్ ఇన్సిడెంట్ అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. మొన్న ఇరాన్ కి సంబంధించిన హ్యాకర్లు, వాళ్ళకి సంబంధించిన డేటా, వాళ్ళకి సంబంధించిన ఎఫ్బిఐ చీఫ్ కి సంబంధించినటువంటి అకౌంట్స్ లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ మెయిల్ నుంచి పరువు తీసే మెయిల్స్ చేసుకొస్తే, ఇప్పుడు తాజాగా చైనాకి సంబంధించినటువంటి లింక్డ్ గ్రూప్ సాల్ట్ టైఫూన్ అనేటటువంటిది ఎఫ్బిఐ కి సంబంధించినటువంటి ఫైర్ వాల్స్ అన్నిటి బ్రీచ్ చేసుకొచ్చింది. వాళ్ళకి సంబంధించినటువంటి డేటాని భారీ ఎత్తున లాక్కుపోయింది. ఫోన్ నెంబర్లు, అట్లాగే ఎఫ్బిఐకి సంబంధించినటువంటి సర్వైలెన్స్ టార్గెట్స్ ఎవరెవరు, ఏ వ్యవహారాలు ప్రస్తుతం మానిటర్ చేస్తుంది, వీటన్నిటి కూడా చోరీ చేయడం అన్నటువంటిది ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంత వీక్ అన్నటువంటిది ఇప్పుడు ప్రపంచం చర్చించుకుంటుంది.